ప్రకటించినా లేక ప్రచురించిన వాటికంటే కూడా చాలా స్పష్టంగా వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. బిఎల్ఓతో పాటుగా వెళ్తూ ఉన్నారు. బిఎల్ఓతో పాటుగా వెళ్ళి అక్కడ మొత్తం పూర్తయిన తర్వాత దాన్ని ఫోటో తీసుకొని పైకి ఎక్కడికి పంపిస్తున్నా తెలియదు, కానీ బహుశా ఇక్కడికే మంగళగిరికే వస్తాయేమో అవన్నీ కూడా. అంటే ప్రతి ఒక్కరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటరు ఏ కులం, ఏ మతం, ఎవరితను, ఏంటి పరిస్థితి, ఏ పార్టీ సానుభూతి పోటీ ఎట్లా డీల్ చేయాలా, ఎట్లా ఓట్లు పీకేయాలని ఆలోచన తప్ప ఇక్కడ ఏమీ లేదనేది నాకున్న అలిగేషన్. దాదాపు మేము అనంతపురం జిల్లాలో 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 20 పైగా బూతుల్ని పరిశీలించాం దగ్గర నుండి. దీనికి పరాకాష్ఠగా అంటే ఇంకా ఎంతోసేపు ముసుగేసుకొని పని చేయలేరు కదా. చంద్రబాబు నాయుడు గారు లేక ఆయన లేకుంటే ఆయన పార్టీ వాళ్ళు చెప్పినారేమో, ఎందుకంటే అధికారులంతా మనోళ్ళలే, మేము చూసుకుంటాం, ఇంకా ముసుగులు గిసుగులతో పని లేదు, ప్రత్యక్షంగా పాల్గొనండి అని చెప్పినట్లు ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం యాప్ ప్రభుత్వ అధికారులు పెట్టిన గ్రూప్స్లో వచ్చింది. ఏమైనా మాట్లాడితే పొరపాటున పెట్టాం అని తీసేశారు. ఈ రోజున ఒక టార్గెటెడ్ ఎలక్షన్లు ఓట్లని తొలగించే కార్యక్రమం ఉందని నేను భయపడతా ఉన్నాను. ముఖ్యంగా దళితులు, మైనారిటీలు, అన్ని కులాల్లోని పేదల యొక్క ఓట్లు తొలగించే ప్రయత్నం జరుగుతోందని నేను భావిస్తూ ఉన్నాను. దానికి పరాకాష్ఠగా సింగనమల్లో ఈ రోజున ఒక బూత్లో స్ట్రైట్గానే వాళ్ళ నాయకుడు ఒక దాంట్లో అది మీకు చూపిస్తే బహుశా మీరు ఇప్పటికే చూసి ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ అది సర్క్యులేషన్లో ఉంది. దీన్ని మీరు చూడండి. అందులో ఫోటో అయితే క్లియర్గా ఇంకా చూపిస్తాను. ఈ ఫోటోలో ఈ వ్యక్తి నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్, ఏదో సూర్యనారాయణ ఆదినారాయణ పేరు ఏదో ఉంటుంది ఇతనిది. ఇతను అక్కడ కూర్చొని అన్ని కార్యకలాపాలని ఎక్కడ కూర్చొని పంచాయతీ కార్యదర్శి స్థానంలో కూర్చుంటే పంచాయతీ కార్యదర్శి నిలబడి సమాధానం చెప్తా ఉన్నాడు. అక్కడ ఈయన గారే మొత్తం పేపర్లు ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు చేస్తా ఉన్నాడు. అక్కడ మేము అడ్డుకుంటే ఈ పొరపాటు ఏదని చెప్తారు. పొరపాటు కాదు, ఇది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రణాళికాబద్ధమైన కుట్ర. దిస్ ఏ కాన్స్పిరసీ గోయింగ్ ఆన్ టు కట్ ద డెమోక్రటిక్ రైట్స్ ఆఫ్ ద కామన్ మెన్, Dalits, minorities and the poor people of the Andhra Pradesh. This is already once proved that. ఇది ప్రూవ్ చేయబడింది. గతంలో 30 లక్షల ఓట్లు సేవామిత్ర యాప్ అని చెప్పి ఎవరికి మిత్రులో ఎవరికి సేవో తెలియదు, కానీ ఓట్లని సేవ్ చేసే కార్యక్రమాన్ని చూసి ఉన్నాం గతంలో. అధికారులు అడుగుతూ ఉన్నాం, మేము ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా అడుగుతూ ఉన్నాం, మీరు జనాల ఓట్లు ధర్మబద్ధంగా పెట్టేందుకున్నారా లేక ఇంకొక పాటు అనుమానం వస్తూ ఉంది మాకు. తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కలిసి కొద్దిమంది అధికారులు పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు లేకుంటే వీళ్ళు బయటికి కూడా పోవడంలే. అక్కడికక్కడే ఫోటోలు, కులం, మతం, ఏ పార్టీకి ఓటేస్తారో టిక్ చేసుకొని పంపిస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక ఆయన మాట్లాడితే ఏం తప్పు ఉంది ఇందులో? ఏ వివరమైనా ఓటర్ది గోప్యత కిందకే వస్తుంది. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుంటే కష్టం. ఇంతకుముందు ఒక ఆయన ఛాలెంజ్ చేసినట్లు ఆటికొస్తా ఈటికొస్తా అని ఛాలెంజ్ చేసినాక చుట్టుపక్కల కనపడరు. కనుక ఇది కూడా అంతే. ప్రణాళిక మేము చెప్తున్న విషయం ఏంటంటే, ప్రజలారా గమనించండి, ఓటర్లారా గమనించండి, మీ ఓట్లని దోచుకోవడానికి లేకపోతే మీ ఓట్లు లేకుండా చేయడానికి ఒక కుట్ర జరుగుతుందని అనుమానం పడతా ఉన్నాం.
ఇప్పుడే చూపించాం ఆఖరికి, ఆ క్లిప్పింగ్ అందరికీ పంపిస్తాను. ఆయన అంత దర్జాగా కూర్చొని అధికారులంతా వంగి వంగి నమస్తే పెడతా ఉంటే ఏదో మారుమూల పల్లె అంటే కొద్దిగా ఆలోచించేవాడిని. సింగనమల హెడ్ క్వార్టర్స్లో కనుక తక్షణం వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. నేను పోలీసులను అడుగుతూ ఉన్నాను. అనేక విషయాల్ని మీరు మాట్లాడుతూ ఉంటారు, వింటుంటే భయం వేస్తుంది. మీరు మాట్లాడే విషయాలు వింటుంటే మేము కొత్త రకం పోలీసులు చూస్తూ ఉన్నాం ఈ 2 సంవత్సరాల కాలంలో. కొత్త రకం వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, మీరున్న ఇలాకాలో, మీ సిఐలు ఉన్న ఇలాకాలో ఒకడెళ్ళి ఆఫీసర్లు బెదిరించో లేక భయపెట్టో లేక బ్రైబ్ చేసో ఆఫీసర్ సీట్లో కూర్చొని ఎన్యూమరేషన్ ఫామ్లు ఇవ్వడం, తీసుకోవడం, ఆ పని చేయడం, ఈ పని చేయడం చేస్తూ ఉంటే ఏమి చేస్తూ ఉన్నారు మీరు? ఇది పెద్ద విషయం కాదట. ఉక్రాయ సముద్రంలో ఏటీఎం ఎవరు ఎత్తుకుపోతే ఆ ఏటీఎం ఎత్తుకుపోతే పెద్ద విషయమని రెవెన్యూ యంత్రాంగం యావత్తు, పోలీస్ యంత్రాంగం యావత్తు అక్కడికి పోయిన పరిస్థితి. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఓటరు హక్కులు కొల్లగొట్టబడతా ఉన్నాయి, ఓటరు హక్కులు నాశనం చేయబడతా ఉన్నాయని అల్లాడిపోతూ ఉంటే అది మీకు పట్టలేదు. నేను చాలా బాధపడతా ఉన్నాను, చింతిస్తూ ఉన్నాను. తక్షణం మీరు క్రిమినల్ యాక్షన్లు తీసుకోవాలి. ఇది అందరికీ భయం ఉండాలి. వస్తూ ఉంటే ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, పెనుగొండ కాన్స్టిట్యున్సీ అనుకుంటాను. అన్న ఒక అనుమానం ఉంది, అంతకీ వింతే ఉన్నాయా లేక వీళ్ళు కొడితేనే ఆడికి పోతాయా అన్న అడిగాడు. రేపు ప్రజలకి మీ మీద అంత నమ్మకం వచ్చేసింది. అధికారులారా, మీరు ఏదైనా ఫిలప్ చేస్తే ఫారంని కంప్యూటర్లోనో సెల్ ఫోన్లోనో అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసుకు పోతుందా లేక సెంట్రల్ ఆఫీస్ ఆఫ్ టీడీపీ పార్టీకి పోతుందా అని జనం అనుమానపడే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మీ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. మనం చూశాను, బహుశా పిఠాపురం అనుకుంటాను, పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు తామే ఇంటింటికి పోయి పంచుతూ ఉన్నారు. పేపర్లో చూసాం, టీవీలో చూసాం. కనుక ఇటువంటి ప్రజాస్వామ్య విధ్వంసకమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. కట్టుదిట్టంగా జరగాలి. ఒకవేళ మీ దగ్గర నుంచి మాకు అటువంటి మంచి సమాధానం కానీ లేక ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధానం కానీ లేకపోతే, కనపడకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఓటు హక్కును కాపాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎంత గట్టిగా అయినా నిలబడుతుందని తెలియజేస్తూ ఉన్నాం. నేను ప్రజలకు ఒకే విజ్ఞప్తి, జాగ్రత్తగా ఉండండి, మీ ఓటు కాపాడుకోండి. కులం పేరు చెప్పి మోసం చేస్తారు, మతం పేరు చెప్పి మోసం చేస్తారు, పార్టీ పేరు చెప్పి మోసం చేస్తారు, ప్రాంతం పేరు పెట్టి మోసం చేస్తారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే అధికారం పేరు చెప్పి కూడా. సింగనమల లాంటి ప్రాంతాల్లో బహుశా ఇవన్నీ ఎందుకు నాకు అర్థం కావడంలే. కాబట్టి దయచేసి ఎలక్షన్ కమిషన్ నేను కోరుతా ఉన్నా, మీరు ఏది అంటే అది వినడానికి కాకుండా కాస్త గట్టిగా పనిచేయమని కోరుతా ఉన్నాం. మీరు ఫెయిల్ అయ్యే క్రమంలో ఏదైనా అన్యాయం జరిగితే ఆ జరిగే సంఘటనలకి మీరే బాధ్యత వహించాలని తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.